Hello friends, welcome to PUBG Boys Facebook ఛానల్. సో మీలో చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ క్రూ క్రూ ఛాలెంజ్ ఏంటి, వాట్ ఈస్ దిస్ క్రూ ఛాలెంజ్, సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా ఉండిపోతుంది. సో ఆల్రెడీ లాస్ట్ టైం తీసేశారు కదా, సో మళ్ళీ ఎప్పుడు వస్తుంది, బోనస్ ఛాలెంజ్ తీసేశారు, బోనస్ ఛాలెంజ్ మళ్ళీ రిటర్న్ వస్తుందా ఏంటి అన్నీ అని అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో వీ గోన్ కవర్ పార్ట్ 1 అనమాట ఇది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ రౌండ్స్కి ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది మొత్తం మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ ప్రజెంట్ వీడియోలో అయితే. సో చాలామంది అడుగుతున్నారు, అరే క్రూ ఏంటి వాట్ ఈస్ దిస్ క్రూ అని చెప్పేసి. సో మీ మెయిన్ పేజ్లో కనుక చూసినట్టయితే, సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ క్లాన్ ఉంటుంది, క్లాన్ గురించి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి క్రూ. సో దిస్ ఈజ్ యువర్ క్రూ. అరే ఓకే బ్రో, క్రూ ఓకే. సో అసలు ఈ క్రూలో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి, అసలు ఈ క్రూ అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎందుకు ఆడాలి ఏంటి అని అడుగుతున్నట్టున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్రూని ఎక్కడ చూడాలి, ఎక్కడ క్రియేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఇక్కడ రైట్ బాటంలో ఈ డ్రాప్ డౌన్ ఉంది చూసారా, ఈ డ్రాప్ డౌన్ మీరు చూసినట్టయితే మ్యాచెస్ అని ఉంది, కనిపిస్తుందా, 4th మ్యాచెస్. సో ఈ మ్యాచెస్ ఓపెన్ చేస్తే మనకి బోనస్ ఛాలెంజ్ ఇది కూడా తొందరలో రాబోతుంది, విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. సో ఫస్ట్ కరెంట్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూస్తే క్రూ. సో మీకు క్రూ లేనట్టయితే ఇక్కడ మీరు క్రూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న కింద రిక్రూట్ మెంబర్స్ అని ఉంటుంది. ఇక్కడున్న మీ రిక్రూట్ మెంబర్స్లో మీరు ఇన్వైట్ పెట్టచ్చు, వాళ్ళకి పంపించవచ్చు. సో మీకున్న అవైలబుల్ ప్లేయర్స్ ఎవరైతే ఆల్రెడీ క్రూలో లేరో వాళ్ళని చూపిస్తుంది. సో మీరు వాళ్ళనైతే ఇన్వైట్ చేయొచ్చు అనమాట క్రూలోకి. ఓకే డన్. సో అయిపోయింది, క్రూ అయిపోయింది. సో అసలు ఈ క్రూ ఏంటి బ్రో, ఎందుకు ఆడాలి క్రూ, అసలు ఏమేమి ఉన్నాయి మనకి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు ప్రజెంట్ క్రూ వచ్చేసి ఆల్ టాలెంట్ ఛాంపియన్షిప్ ఇది చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే దీని స్టార్టింగ్ వచ్చేసి March 22 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓకే, March 22 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని ప్రాసెస్ ఏంటి, ఎలా ఉండిపోతుంది, ఏం చేయాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీని రూల్స్ ఏంటి. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇన్ డీటెయిల్. సో ఈ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే అబౌట్ ది వీడియో మొత్తం చూపిస్తుంటుంది. సో ఇప్పుడు మనకి లెట్స్ రీడ్. వెల్కమ్ welcome to the All Talent Championship. You can play matches with your teammates here and immerse yourself into the glorious PUBG Mobile eSports tournament. So yeah, first point aim లేదు, just welcoming you and asking you to play in the PUBG Mobile tournament. So వచ్చేసి సెకండ్ పాయింట్కి వచ్చినట్టయితే, the All Talent Championship is divided into weekly matches, the semi-finals and the finals. The weekly matches are held during week 1 to 4 and semi-finals are held ఇన్ వీక్ 3 అండ్ వీక్ 5 అండ్ ది ఫైనల్స్ ఆర్ హెల్డ్ ఇన్ వీక్ 6. ఇక్కడ వచ్చేసి చాలామందికి కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే, బ్రో వీక్ 1 to 4 వచ్చేసి వీక్లీ మ్యాచెస్ అంటున్నారు, అండ్ వీక్ 3న మళ్ళీ వీక్ 5న మళ్ళీ సెమీస్ అంటున్నారు. 1 to 4 వీక్లీ మ్యాచెస్ ఉన్నప్పుడు ఈ 3 5న సెమీస్ ఏంటి బ్రో అని చాలామంది అయితే అడగడం జరిగింది. సో ఓకే, సో దీని గురించి నేను తర్వాత చెప్తా. దానికన్నా చెప్పే కన్నా ముందు వీక్లీ మ్యాచెస్ ఏంటి, ఈ సెమీఫైనల్ మ్యాచెస్ ఏంటి, ఫైనల్ మ్యాచెస్ ఏంటి అని ఫస్ట్ అయితే అది చూద్దాం. సో పాయింట్ 3లో వస్తే, వీక్లీ మ్యాచెస్ ఆర్ అవైలబుల్ ఫర్ డైరెక్ట్ పార్టిసిపేషన్ వైల్ ద సెమీస్ అండ్ ఫైనల్స్ రిక్వైర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ది ప్రీవియస్ స్టేజ్ బిఫోర్ కంప్లీషన్. యాజ్ యూ ఆల్ నో, సో వీక్లీ మ్యాచెస్కి మీకు ఏం అక్కర్లే, జస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుంటే చాలు. యూ ఆల్ పీపుల్ కెన్ డైరెక్ట్లీ పార్టిసిపేట్. సో ఎనీ క్రూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది వీక్లీ మ్యాచెస్. బట్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్కి మటుకు మన ప్రీవియస్ స్టేజెస్లో అడ్వాన్స్మెంట్ అయితే, అంటే సెమీఫైనల్స్కి వెళ్ళాలంటే వీక్లీలో సెలెక్ట్ అవ్వాలి, అండ్ ఫైనల్స్కి వెళ్ళాలంటే సెమీస్లో సెలెక్ట్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈస్ ది క్రైటీరియా. సో అసలు ఏంటి మనకున్న బేసిక్ క్రైటీరియా ఏంటి అంటే, మినిమం టైర్ చూస్తారు. మినిమం టైర్ వచ్చేసి వీక్లీ మ్యాచెస్కి సిల్వర్ 5, అండ్ సెమీఫైనల్స్కి వచ్చేటప్పటికి గోల్డ్ 5, అండ్ ఫైనల్స్కి వచ్చేటప్పుడు ప్లాటినం 5. సో ఈ రిక్వైర్మెంట్ అనేది చాలా బేసిక్ రిక్వైర్మెంట్, చాలా ఈజీగా యూ విల్ క్రాక్ త్రూ ఇట్. సో అందులో పెద్ద వర్రీ ఏం లేదు. సో అసలు ఎలాగా అసలు వీక్లీ మ్యాచెస్ ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం. సో టీమ్ గెయిన్స్ పాయింట్స్ బై ప్లేయింగ్ వీక్లీ మ్యాచెస్ ఎవ్రీ వీక్. The sum of the points from the best 6 matches played in this week is the weekly score. Every week, the top 50 teams will
విత్ ద హైయెస్ట్ వీక్లీ స్కోర్ అడ్వాన్స్ టు ది సెమీఫైనల్స్. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనం ఆడే మ్యాచెస్ బట్టి మనకి పాయింట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఎవ్రీ వీక్ వచ్చేసి మనం ఆడే దాంట్లో టాప్ 6 మ్యాచెస్లో ఉండే హైయెస్ట్ స్కోర్ని సెలెక్ట్ చేస్తారు. సో లెట్స్ సే వీక్ 1లో యూ ప్లేడ్ లైక్ అరౌండ్ 15 మ్యాచెస్ ఆడారు విత్ యువర్ క్రూ అనుకుందాం. సో 15 మ్యాచెస్ ఆడిన తర్వాత ఆ 15 మ్యాచెస్లో మీకు పాయింట్స్ బేస్ ఇస్తారు ఆడే ప్రతి మ్యాచ్కి. సో ఆ పాయింట్స్ బేసిస్ ఎలా ఉంటుంది అంటే లైక్ కిల్కి వచ్చేసి 1 పాయింట్ అండ్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి 17 ఫాలోడ్ బై 15 13 అనేది అది నెక్స్ట్ పాయింట్స్ టేబుల్కి వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మనకు పాయింట్స్ అయితే వస్తాయి. మనం ఆడిన 15 మ్యాచెస్లో ఏవైతే హైయెస్ట్ 6 మ్యాచెస్ ఉంటాయో విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆ 6ని తీసుకుంటారు కన్సిడరేషన్లోకి. ఆ 6ని తీసుకుని టోటల్ స్కోర్ చేసి అది మనం టాప్ ఆ వీక్లో ఆడిన టాప్ 50లో ఉన్నామా లేదా అని చూస్తారు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ది టాప్ 50 యుల్ బి డైరెక్ట్లీ ఇన్ టు ది సెమీఫైనల్స్ అనమాట. సో మీకు 4 వీక్స్గా ఛాన్స్ వస్తుంది. సో యుల్ గెట్ 4 వీక్స్ ఛాన్స్. ఏదో ఒక వీక్లో మీరు టాప్ 50లో ఉంటే యుల్ బి సెలెక్టింగ్ ఇన్ టు సెమీఫైనల్స్ అనమాట. ఓకే బ్రో, సెమీఫైనల్స్కి అయిపోయాం. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్? టీమ్స్, యూ కెన్ సీ ఇట్ ఇన్ పాయింట్ 6. టీమ్స్ దట్ అడ్వాన్స్ టు ది సెమీఫైనల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 గ్రూప్స్. సో అంటే ఇక్కడ ఏవైతే 50 టీమ్స్ ఉంటాయో ఒక్కొక్కటి 10 టీమ్స్ చొప్పున 5 గ్రూప్స్ కింద ఉంటాయి అన్నమాట. 3 కాన్సిక్యూటివ్ మ్యాచెస్ ఆర్ ప్లేడ్ ఇన్ ఈచ్ గ్రూప్ అండ్ ద పాయింట్స్ ఆర్ టాలీడ్. సో యాజ్ యూజువల్గా ఇక్కడ మనం 3 కాన్సిక్యూటివ్ మ్యాచెస్ ఆడతాం అనమాట. సో ఆ 10 టీమ్స్తో ఆడిన తర్వాత మన పాయింట్స్ని టాలీ చేస్తారు. ఆ పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ కూడా లాస్ట్లో మనం డిస్కస్ చేస్తాం. 2 టీమ్స్ విత్ మోస్ట్ పాయింట్స్ ఇన్ ఈచ్ గ్రూప్ విల్ అడ్వాన్స్ టు ఫైనల్స్. సో ఇక్కడ మనకి 10 టీమ్స్ ఉంటాయి కదా, 10 టీమ్స్లో ఫస్ట్ 2 టీమ్స్ ఫైనల్స్కి అడ్వాన్స్ అవుతాయి అనమాట. సో టూ మనకి 2 సెమీఫైనల్స్ అవుతాయి. సో ఫస్ట్ సెమీఫైనల్లో 5 గ్రూప్స్ ఉంటాయి. 5 గ్రూప్స్ నుంచి 2 టీమ్స్ అంటే 10 టీమ్స్. సెకండ్ గ్రూప్ నుంచి సెకండ్ సెమీఫైనల్స్ నుంచి కూడా 5 గ్రూప్స్ నుంచి 2 to 10. సో టోటల్ 10 10 20 టీమ్స్ ఫైనల్స్కి సెలెక్ట్ అవుతాయి అన్నమాట. సో the teams that advance to the finals will play 4 consecutive matches. Rewards will be issued based on the scores and rankings of the teams after the 4 matches. సో ఇక్కడ మనకు మీరు చూసినట్టయితే ఏవైతే ఫైనల్స్కి వెళ్తాయో వాళ్ళు 4 కన్సిక్యూటివ్ మ్యాచెస్ ఆడతారు. 4 కన్సిక్యూటివ్ మ్యాచెస్ ఆడిన తర్వాత ఫైనల్ మనకు వచ్చే ర్యాంకింగ్ బట్టి మనకి వచ్చే రివార్డ్స్ అనేవి కానీ టోటల్ స్కోర్ అంతా కూడా 4 మ్యాచెస్ ఆడిన తర్వాత ఇస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ద టాప్ 2 టీమ్స్ ఆఫ్ ది ఫైనల్స్ విల్ బీ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ది పిఎంసిఓ ప్రిలిమినరీస్ ఎక్స్క్లూడింగ్ ది కేఆర్జేపీ రీజియన్. సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ మన ఇండియాకి ఉంటుందో ఉండదో తెలియదు, బట్ అదర్ రీజియన్స్ వాళ్ళకైతే ఇట్స్ లైక్ ఎ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. డైరెక్ట్ పిఎంసిఓ ప్రిలిమినరీస్కి ఎలిజిబుల్ అవుతారో ఎవరైతే ఫైనలిస్ట్ టాప్ 2 విన్నర్స్ ఉంటారో. సో దిస్ ఇస్ రియల్లీ ఏ గ్రేట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ డైరెక్ట్ పిఎంసిఓలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ రావడం. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ అవైలబుల్ ఇన్ ఇండియా ఆర్ నాట్ బికాస్ పబ్జీ ఈస్ బ్యాన్డ్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇప్పుడు ఈ మొత్తం మీకు ఐడియా వచ్చింది కదా. సో మీకు స్టార్టింగ్లో క్వశ్చన్ పార్క్ చేసా గుర్తుందా పాయింట్ 2లో. సో ఫస్ట్ 4 వీక్స్ వీక్లీ మ్యాచెస్ ఉంటే 3 and 5 సెమీస్ ఎలా ఉంటాయి అనేది డౌట్ వచ్చింది. సో ఇక్కడ వీక్ 3 సెమీస్ ఎలా పెడతారు అంటే ఫస్ట్ 2 వీక్స్ ఆడతారు కదా. సో ఫస్ట్ 2 వీక్స్ ఆడిన టీమ్స్ని వాటిలో 50-50 సెలెక్ట్ అవుతుంది కదా, వాళ్ళకి వచ్చేసి మనకి ఇప్పుడు సెమీఫైనల్స్ పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో వాళ్ళకి పెడతారు. సో నెక్స్ట్ ఎవరైతే అది థర్డ్ వీక్లో సెమీఫైనల్స్ ఉండగానే వీక్లీ మ్యాచెస్ కూడా అవుతాయి కదా, వీక్ 3 అండ్ వీక్ 4. వీక్ 3 వీక్ 4కి కలిపి వీక్ 5న సెమీఫైనల్స్ పెడతారు. సో అందుకని చెప్పి ఇక్కడ టైం డిలే ఏదైతే ఉందో, ల్యాగ్ ఏదైతే ఉందో అది తగ్గిద్దామని చెప్పి 4 వీక్స్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్ సెమీస్ పెట్టకుండా వీళ్ళు ఏం చేశారంటే కట్ షార్ట్ చేయడానికి వీక్ 3న ఒక సెమీస్, వీక్ 5న ఒక సెమీస్ పెట్టారనమాట టు రెడ్యూస్ ది టైమ్ డ్యూరేషన్. సో అది ఇక్కడ నేను మీకు హోల్డ్ చేసిన క్వశ్చన్. సో ఐ హోప్ యూ గాట్ ది క్లారిటీ ఇక్కడ. సో కమింగ్ టు ది ఫర్దర్ పాయింట్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్కోరింగ్ రూల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు చూసినట్టయితే క్లియర్లీ మెన్షన్ చేశాడు ప్లేయర్కి ఎటువంటి పాయింట్ రాదు. సో
ప్లేయర్ కూడా ఒక క్రూకే పాయింట్ ఎర్న్ చేస్తాడు, ఇండివిజువల్గా ఏమీ రాదు. ఓకే, సో యూ హ్యావ్ టు ప్లే హియర్ ఫర్ యువర్ టీమ్. ఒక టీమ్ వర్క్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, బికాస్ యూ ఆర్ నాట్ గోన్ ప్లే ఎనీ ఇండివిజువల్ ప్లే అండ్ యువర్ ఇండివిజువల్ ప్లే ఇస్ నాట్ గోన్ బి రికగ్నైజ్డ్ హియర్. దే హ్యావ్ మెన్షన్ ఇట్ వెరీ క్లియర్లీ. సో స్కోరింగ్ ఫర్ సింగిల్ మ్యాచెస్ ఆర్ ఎస్ ఫాలోస్. ఏంటి, టోటల్ స్కోర్ ఆఫ్ మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు డిఫీట్ పాయింట్స్ ప్లస్ ర్యాంకింగ్ పాయింట్స్. సో మీరు ఎంతమందిని కిల్ చేశారో దాన్ని అండ్ మీరు ఏ ప్లేస్లో ఉన్నారో దాన్ని బట్టి మీకు ర్యాంకింగ్ పాయింట్స్ అండ్ టోటల్ స్కోర్ అనేది మీకు వస్తుంది. దాని తర్వాత వచ్చేసినట్టయితే మీకు క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఫీట్ పాయింట్స్ అనేది ఏదో ఉందో, ఒక పాయింట్, సో ఒక ప్లేయర్ని కిల్ చేసేందుకు. సో ఇట్స్ లైక్ ఫర్ హౌ మెనీ కిల్స్, సింపుల్ బేసిస్లో చెప్పాలంటే మీరు ఎన్ని కిల్స్ చేస్తే మీకు అన్ని పాయింట్స్ వచ్చినట్టు అనమాట. సో నెక్స్ట్ ర్యాంకింగ్ పాయింట్స్. సో ర్యాంకింగ్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్కి 15 పాయింట్స్, సెకండ్ ప్లేస్కి 12, థర్డ్ ప్లేస్కి 10, ఫోర్త్ ప్లేస్కి 8, ఫిఫ్త్ ప్లేస్కి 6, సిక్స్త్ ప్లేస్కి 4, సెవెంత్ ప్లేస్కి 2 అండ్ 8 to 12కి వచ్చేసి 1 పాయింట్. దాని తర్వాత నుంచి ఇంక మీకు ఏం రాదు. సో బేసికల్లీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఆడే ఫస్ట్ టాప్ 6 ఏవైతే తీసుకుంటారో పక్కా చికెన్ డిన్నర్ ఉండాలి. అండ్ విత్ చికెన్తో పాటు గో ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కిల్స్, ఫుల్ రష్కి వెళ్ళండి. ఎన్ని కిల్స్ అయితే అన్ని కిల్స్ గ్రాప్ చేయండి. సో దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. యూ విల్ కెన్ గెట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్కోర్, బికాస్ కిల్ పాయింట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ చికెన్. సో సింపుల్ ఎగ్జాంపుల్, లాస్ట్కి ఒక మెంబర్ సర్వైవ్ అయినా పర్లేదు, ఇఫ్ యూ కెన్ టేక్ 20 to 25 kills ఆ మ్యాచ్లో, rather than surviving 4 till the last and winning it chicken with only 10 kills. సో ఇక్కడ మీకు కిల్ పాయింట్స్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్కి చికెన్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. చికెన్ ప్లేస్కి వచ్చే 15 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ఒక్కరుండి చికెన్ సాధించిన, నలుగురు చికెన్ సాధించిన వచ్చేసి 15 పాయింట్స్ మటుకి. సో వెన్ యూఆర్ గోయింగ్ ఇన్, గో విత్ యువర్ ఫుల్ గన్స్ బ్లేజింగ్, వీలైనంత వరకు కిల్స్ని గ్రాప్ చేయండి. సో ఇట్ విల్ హెల్ప్ యూ గో ఇన్ టు ద టాప్ 50. సో స్ట్రాటజీస్ అండ్ ట్రిక్స్ అనేది మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇన్ డెప్త్, ఎలా వెళ్తే బెటర్గా ఉంటుంది మనకి అని చెప్పేసి. సో కమింగ్ టు ద 11th and the last point, team can participate in weekly matches more than once, but teams that are already eligible to advance will not advance or get any additional advancement reward. The advancement spots will be filled up by the other team based on the rankings. సో ఇక్కడ ఏం లేదు, వాడు చెప్తుంది ఏంటంటే, మీరు వీక్లో ఎన్ని మ్యాచెస్ అయినా ఆడచ్చు, కానీ ఒకసారి లెట్సే మీరు ఫస్ట్ వీక్లోనే మీరు అడ్వాన్స్ అయిపోయారు, ఫస్ట్ వీక్లోనే మీరు సెమీఫైనల్స్కి వెళ్ళిపోయారు. సో అప్పుడు మీకు ఇంకా ఛాన్స్ రాదనమాట ఆడడానికి. సో ఆ స్పాట్ని మళ్ళీ మీకు రాదు. అంటే లైక్ లెట్సే మీరు వీక్ 2లో సెమీస్కి వీక్ 2లో సెలెక్ట్ అయ్యారు, వీక్ 3 సెమీస్ ఆడారు, బట్ అది క్లియర్ అవ్వలేదు. సో మళ్ళీ మీరు వీక్ 4లో ఆడలేరు. సో దట్స్ వెన్ యూ వెంట్ ఇన్ టు సెమీస్, దట్స్ ఇట్, యూ కెనాట్ గో బ్యాక్ అగైన్ ప్లే ది లీగ్ మ్యాచ్ అండ్ అగైన్ కమ్ అప్ అనే ఛాన్స్ లేదనమాట. సో వెన్ యూ వెంట్ అండ్ వెన్ యూఆర్ లెట్స్ సే బై మిస్ఫార్చ్యూన్ మీరు సెలెక్ట్ అవ్వలేదంటే దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ యువర్ టోర్నమెంట్. సో ఇట్స్ లైక్ ఏ నాకౌట్ రౌండ్ అనమాట. దట్స్ వాట్ దే ఆర్ మెన్షనింగ్ హియర్. సో దట్స్ ఇట్ గైస్ అబౌట్ ది ఈవెంట్. ఈసారి వచ్చేసి ఆల్ టాలెంట్ ఛాంపియన్షిప్ అని పెట్టారు పేరు. సో ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకోండి, మీ క్రూని మంచి టీం ఫామ్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. రివార్డ్స్ కూడా ఈసారి చాలా మంచిగా బాగుంటాయి అని చెప్పారు. సో ముందుండే రివార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు బ్లాక్ చేశారు, ఇంకా ఏం రివీల్ చేయలేదు. సో హోప్ఫుల్లీ సంథింగ్ ఎక్సైటింగ్ ఈజ్ కమింగ్ అప్. సో హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. డూ ప్రిపేర్ వెల్. అండ్ దీనికి వచ్చే రెస్పాన్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ రియల్లీ help you and you guys really like this video, please hit the like button. Do follow the PUBG Boys Facebook page. Thank you and all the very best. Bye bye guys, meet you in the next video.